హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ వీడియోస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పెసరపప్పు పొట్లకాయ కూర. ఈ పెసరపప్పు పొట్లకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, చాలా నైస్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు పొట్లకాయ కర్రీ. ఇది హాట్ రైస్లోకి బాగుంటుంది అండ్ వేడివేడి చపాతీస్లో కూడా బాగుంటుంది. దానికి నేను 1 మిల్క్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. అంటే చిన్న గ్లాస్ అనమాట, వాటర్ గ్లాస్ కంటే చిన్నది, టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దది. ఇలా తీసుకున్నానండి. 1 గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు. తర్వాత ఒక కడాయి పెట్టి దాంట్లో మనము కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ఉడకబెట్టుకుంటున్నానండి నేను. ఇలా ఫస్ట్ పొట్లకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి చక్కగా ఉప్పు నీటిలో కడిగేసి తర్వాత శుభ్రంగా చేసిన తర్వాత వాటర్ పోసి మంచినీరు పోసి ఉడకబెట్టుకోవాలి. ఇలా చక్కగా ఉడకబెట్టానండి మన పొట్లకాయ ముక్కల్ని. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో చక్కగా. అయితే అవి ఉడకపెడుతూ ఉన్నప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనము స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం పెసరపప్పు మనం తీసుకున్నాం కదా మెజర్డ్ గ్లాస్, ఆ గ్లాస్ పెసరపప్పు వేసి చక్కగా దోరగా వేయించాలి. ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసేసాను. మన కలర్ కూడా చేంజ్ అయింది కదా, సరిపోతుంది. ఆఫ్ చేసేసాను. తర్వాత 2 times వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని వాష్ చేసుకోవాలి. చూడండి, హాట్గా ఉంటుంది కదా, అందుకని వాటర్ వేసుకుని జాగ్రత్తగా మనము గరిటెతో తిప్పుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా 2 times వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి వాష్ చేసుకుంటున్నాను చూడండి. బాగా ఫస్ట్ నీట్గా మంచి నీరు పోసి ఇలాగా స్టిర్ చేసి తర్వాత మనం వాష్ చేసుకోవాలి. చూడండి కలర్ ఎలా వచ్చిందో. ఇలా మనం చక్కగా గరిటె పెట్టి తిప్పుకొని ఒక 2 times నేను వాటర్ పోసి వాష్ చేసుకున్న తర్వాత వచ్చిందండి ఇలాగా. తర్వాత ఈలోగా పొట్లకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది మనకి. 50% ఉడికితే మనకి సరిపోతుంది. తర్వాత మళ్ళీ కర్రీలో కూడా ఉడకబెట్టుకోవాలి కదా మనం. ఇలా ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇంక మనం స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను. ఇంకా మనకి పొట్లకాయ ముక్కలు కూడా రెడీ అయిపోయినాయి. ఆ పెసరపప్పు కూడా మనము కడిగేసుకున్నాము. ఇంకా మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి ముక్కలు ఇలా ఉంటే సరిపోతాయండి. తర్వాత వాటర్ కొంచెం తీసుకున్నాను. చక్కగా కడిగేసిన పెసరపప్పు మనం ఫ్రై చేసి కడుక్కున్నాం కదా, ఆ పెసరపప్పులకు వాటర్ పోసుకోవాలి తగినంత. వాటర్ వేసిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇన్ని పచ్చిమిర్చి సరిపోతాయి. పచ్చిమిర్చి వేసుకుని అలాగే ఈ పొట్లకాయ ముక్కల్ని స్ట్రెయిన్ చేసుకుని ఫస్ట్ చక్కగా చన్నీటితో కూడా కడిగేసుకోవచ్చు మనము. ఇలా కొంచెం వాష్ చేస్తాం కదండి వాటర్ వేసి. తర్వాత ఈ బౌల్లో మనము ఈ ప్యాన్లో అవి కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి వేసాను తగినంత. మీరు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి వేయట్లేదు, ఎందుకంటే కార్తీక మాసం అని చెప్పి వేయట్లేదు. మనం వేసుకున్నా ఇంకా టేస్ట్ పెరుగుతుంది, ఇంకా రుచిగా ఉంటుంది. మామూలు టైంలో అయితే నేను యూజ్ చేస్తాను. ఇలా ఉండాలండి మనకు పొట్లకాయ ముక్కలు. మనకు పర్ఫెక్ట్ అని అర్థం అన్నమాట. చక్కగా ఉడికిపోయాయి చూడండి. చక్కగా నీట్గా వాష్ చేసేసుకున్నాను నేను. అలాగే స్ట్రెయిన్ చేసుకున్నాను స్ట్రెయినర్లో వేసి. అవి మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఈ పచ్చిమిర్చి, పెసరపప్పు అలాగే పొట్లకాయ ముక్కలు యాడ్ చేశానండి. తగినంత వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం అన్నీ మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే ఉడుకుతుంది అనమాట. కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. బాగా ఎక్కువ ఉడకబెట్టేస్తే మొత్తం పప్పు అంతా కూడా పేస్ట్ అయిపోతుంది. మనకి బద్దలుగా ఉండాలి అంటే కొంచెం తక్కువ వాటరే వేసుకోవాలి. ఇంత వాటర్ సరిపోతుంది. చూడండి, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 tablespoon కారం వేసుకున్నాను. సాల్ట్ లాస్ట్లో పప్పు అంతా ఉడికిన తర్వాత వేసుకుందాము. అలాగే మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. ఓకే, అది ఆప్షనల్ మాత్రమే. తర్వాత పసుపు వేసుకున్నాను. అలాగే కారం కూడా వేశాను. 1/2 tablespoon కారం వేశాను. 1/2 teaspoon పసుపు వేశాను. బాగా స్టిర్ చేసుకోవాలి. సాల్ట్ మాత్రం పప్పు అంతా ఉడికిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి.
లేకపోతే మనకి పప్పు ఉడకదనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి, మంచి నూనె. అలా వేస్తే చక్కగా ఫైన్గా టేస్ట్ వస్తుంది పప్పుకి. ఇలా వేసుకుంటే బాగా ఉడుకుతుంది కూడా. కరెక్ట్గా టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఇలా ఆయిల్ కూడా వేసుకోవాలి మనం. తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుందండి. మనము పైన లిడ్ పెట్టేసుకుందాము, మూత. చూడండి, అంత మాత్రం వాటర్ వేయాలి. అంతేకాని ఎక్కువ వాటర్ వేసామంటే మళ్ళీ మొత్తం మనకి పేస్ట్ అయిపోతుందన్నమాట. అందుకని తగినంతే వేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయచ్చు. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుని స్టిర్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి. మొత్తం వాటర్ ఇంకుతుందా లేదా అన్నది చూసుకోవాలి. మనకి ఉడుకుతుందో లేదో అని మధ్య మధ్యలో స్టిర్ చేసుకోవాలి. చూడండి, పప్పు ఉడుకుతుంది. ఇలా పప్పు పొట్లకాయ కూడా ఉడుకుతుందో లేదో అన్నది చూసుకోవాలి. చూడండి, పప్పు కొంచెం ఉడికిపోయింది అని అనగానే మనకి కన్సిస్టెన్సీని బట్టి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అయితే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. చూడండి, వాటర్ కూడా తగ్గుతుంది. అలాగే ఈ పప్పు కూడా ఉడుకుతుంది, కానీ ఇంకా ఉడకాలి. మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. అలా ఒక 5 మినిట్స్ ఉంటే చూడండి ఎలా ఉడికిందో. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉడికింది. మనకి వాటర్ కూడా తగ్గింది. చూడండి, పప్పు కూడా ఉడికింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, పప్పు అంతా కూడా బాగా ఉడికింది. ఇంకా అంతకు మించి ఎక్కువ ఉడకకూడదు. సో సాల్ట్ వేద్దాము. నేనైతే ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేనైతే దొడ్డు ఉప్పు ప్రిఫర్ చేస్తానండి. అంటే కళ్ళుప్పు అంటాం కదా, ఆ ఉప్పు వాడతాను నేను. అది హెల్త్కి మంచిదని చెప్పేసి అది వాడతాను. చూడండి, మొత్తం కూడా ఇంకిపోయింది, వాటర్ అన్నది ఇంకిపోయింది. చూసారా, మొత్తం పప్పు కూడా చక్కగా ఫైన్గా కుక్ అయ్యింది అంతా కూడా. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇదిగోండి, అంత దొడ్డుప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అనుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను దొడ్డుప్పు. అది సరిపోతుంది, ఈ కర్రీకి మొత్తం సరిపోతుంది. మీరు ఇది ఆప్షనల్ అండి. మీరు సాల్ట్ యూస్ చేసుకునే వాళ్ళు సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. నేను కళ్ళుప్పు యూస్ చేశాను. తర్వాత అది లైట్గా మనము మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువగా గరిటె పెట్టి తిప్పేస్తే మళ్ళీ బాగా పప్పు అంతా కూడా పేస్ట్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం కొంచెంగా స్టిర్ చేసుకోవాలి. చూడండి, అంతా కూడా లోపలంతా కూడా సాల్ట్ కూడా మనకి కలిసిపోయింది, అంత బాగా మిక్స్ అయ్యిందనమాట. ఇంకా మనం టర్న్ ఆఫ్ చేసేసుకోవడమే. టర్న్ ఆఫ్ చేసుకున్నానండి. ఇంకా పోపు దినుసులతో మనం రెడీగా ఉన్నాము. పోపు దినుసులతో మనం పోపు పెట్టుకోవడమే. ఈ కర్రీకి పోపు పెట్టడమే ఇంకా మనకి ఈ ప్రాసెస్లో వెయిట్ అనమాట. మనము పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అదొక్కటే ఉంది. ఈ పోపుకు కూడా నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకోలేదండి. వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. ఒక 7 to 8 బాగుంటుంది. కానీ నేను ఉల్లిపాయ వాడట్లేదని చెప్పాను కదా, కార్తీక మాసం గురించి అని వాడట్లేదు మేము. అయితే ఉల్లి కూడా వేసుకోవచ్చు అనమాట. వెల్లుల్లిపాయ ఏమో ఇప్పుడు మనం క్రష్ చేసుకుని పోపులో యాడ్ చేసుకుంటాము మామూలుగా అయితే. అండ్ ఉల్లిపాయ ముక్కలేమో ఉడకబెట్టినప్పుడు అనమాట. ఇప్పుడు చూడండి, ఫైన్గా అయిపోయింది మనకి పెసరపప్పు పొట్లకాయ కర్రీ. ఇప్పుడు ఇంకా పోపు ఒకటే రిమైనింగ్ బ్యాలెన్స్ అనమాట. పోపు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్టవ్ని, అలాగే నేను ఆయిల్ వేసానండి 1 టేబుల్ స్పూన్, అండ్ గీ కూడా వేసాను. నేను ఆవు నెయ్యి ప్రిఫర్ చేస్తానండి, అది చాలా మంచిదని పిల్లలకు కూడా. అండ్ ఆవు నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసాను అందులో. అలాగే 1 టేబుల్ స్పూన్ ఏమో ఆయిల్ వేసాను. మనం పోపు దినుసులు చూపించాను కదా, అవన్నీ వేసాను. అంటే వెల్లుల్లి తప్ప మిగతా పోపు దినుసులు అన్నీ వేసాను. అంటే నేను తొక్క మినపప్పు యూజ్ చేస్తానండి. తొక్క మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. అవన్నీ కూడా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి.
చక్కగా వాష్ చేసిన కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా స్టిర్ అవుతూ ఉన్నప్పుడు ఇంగు కూడా వేస్తానండి నేను. ఇంగు కూడా వేస్తే చాలా టేస్ట్ అన్నది పెరుగుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇంగు కూడా అలా స్ప్రింకిల్ చేశాను నేను. తర్వాత మళ్ళీ స్టిర్ చేసి మన పప్పు తయారైపోయింది ఉంది కదండి, అది వేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 గరిటెలు వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత నిదానంగా వేసుకోవచ్చు. ఇదంతా కూడా షిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత నిదానంగా వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ మాడకుండా చూసుకుని ముందుగా వేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా కూడా ఫైన్గా మిక్స్ అయ్యింది. మనము ఇందులో ఆవు నెయ్యి వాడాం కదండి, ఏ నెయ్యి అయినా మీరు వేసుకోవచ్చు, అది ఆప్షనల్. నేను యూజ్ చేసేది ఆవు నెయ్యి వేస్తానన్నమాట. మనకు ఇప్పుడు మార్కెట్లో బాగా అవైలబిలిటీలో ఉంది కదా, సో నేను అది ప్రిఫర్ చేస్తాను. తర్వాత అంతా కూడా మనం మిక్స్ చేసుకున్నాం, అయిపోయిందండి మన కర్రీ. టర్న్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా అయ్యింది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి ఎంత ఫైన్గా వచ్చిందో. ఇంకా మనం కొత్తిమీర కూడా మనం పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. చూడండి, చాలా ఫైన్గా అయింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో ఆవు నెయ్యి మిక్స్ చేసాము. కరెక్ట్గా వచ్చింది. చూడండి, పప్పులు కూడా కనిపిస్తున్నాయి మనకి, పెసరపప్పు అంతా కూడా. సో పెసరపప్పు పొట్లకాయ కర్రీ ఇలా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది హాట్ రైస్లోకి, అలాగే హాట్ రైస్లోకి బాగుంటుంది, అండ్ చపాతీస్లో కూడా తీసుకోవచ్చు. చూడండి, ఫైన్గా వచ్చింది. ఇది పిల్లలకి మంచిది. అలాగే ఇది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అన్ని పప్పు దినుసుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ అలాగే పెసరపప్పు అంటే మనకి చలవ చేస్తుంది అనమాట, చలవ చేసే గుణం ఉంటుంది. సో కందిపప్పు కూడా పెసరపప్పు చాలా మంచిది హెల్త్కి. చూడండి, చాలా ఫైన్గా వచ్చింది, ఎంత సూపర్గా వచ్చిందో. సో ఇది రైస్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్లస్ రసం పెట్టుకుంటే మనకి మంచి మీల్ అవుతుంది, మనం సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఒక ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది మీల్ ఆ టైంలో చాలా బాగుంటుందండి, లంచ్కి ఇది బాగా ప్రిఫర్ చేయొచ్చు. చూడండి, సూపర్గా వచ్చింది. సో మూంగ్ దాల్ అన్నది చాలా మనం ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం కదా, చాలా మంచిదని బాడీకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.